మీరు రావద్దు. మీ సొమ్ము దగ్గర మేము రాం. మీ గవర్నమెంట్ సంబంధించిన పట్టాలు ఏమైతే ఉన్నాయో అక్కడ మేము రాం. మీ ఫ్లాట్లు కావచ్చు, అంతస్తులు కావచ్చు, భవనాలు కావచ్చు. మీ గవర్నమెంట్ నుంచి మీ మీ రికార్డులో ఏమైతే ఉన్నాయో అవి మాకు ఒక్క ఇంచు కూడా వద్దు. మాకు సంపాదించుకున్న మా ఆస్తిత్వము, మా తాతలు ముత్తాతలు సంపాదించిన మాకిస్తే అదే గొప్ప. మీరు సహకరించిన వాళ్ళు అయితే, మీరు పుణ్యం కట్టుకున్న వాళ్ళతో సచ్చిన తర్వాత మనం ఏం తీసుకోపోం. మద్దిమడి గ్రామం. నేను మద్దిమడి గ్రామంలో ఒక చెంచు బిడ్డగా నేను ఈ గ్రామవాసిగా జీవిస్తున్నాను. ఈరోజు అన్న రామకృష్ణ అన్న వారి ఆధ్వర్యంలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా గ్రామం మొత్తం చూడడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న చెంచులు ఏ విధంగా జీవిస్తున్నారు, వీళ్ళు ప్రత్యేకత ఏంది, వీళ్ళు వెనకటి కాలం నుంచి మన తాత ముత్తాతల కానించి వచ్చినటువంటి మా తాతలు ఏ విధంగా చేశారో అదే విధంగా ఎలా వెళ్తున్నారని గమనించడానికి, చూడడానికి ఇక్కడ ఉన్న 9 తెగలలో ఒక తెగ ఈ చెంచు తెగ ఏ విధంగా ముందుకు పోతుందనే విషయాలు తెలుసుకోవడం అన్న రావడం జరిగింది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము దాదాపు నేను పుట్టిన తర్వాత నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఒక 5, 6, 7, 8, 9 ఏళ్ళ నా వయసులో మేము ఈ మట్టని రాయబారి మట్ట అంటారు. రాయబారి మట్ట అంటే మన ఎంట్రీ కాగానే పెద్ద మట్ట అంటారు. ఈ కొంచెం లోపలికి వచ్చి ఈ వాగు కొంచెం వాగు వస్తుంది, మధ్యలో వాగు దాటిన తర్వాత దీన్ని రాయబారి మట్ట అంటారు. ఈ రాయబారి మట్టని చింత చెట్టు కిందనే మైసమ్మ ఉండేది. మా తాతలు, మా ముత్తాతలు, మా అమ్మగలు వాళ్ళందరూ, మా అమ్మగలు బతికే ఉంది. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి పూజలు చేసేవాళ్ళు. పూజలు చేసి ఈ మైసమ్మ కాడ నైవేద్యం పెట్టినప్పుడు అందరు చుట్టూ బంధువులు మిత్రులను పిలుచుకుని అందరూ ఏట కోసుకొని తిని మళ్ళీ సాయంత్రం అందరం ఇంటికి వెళ్ళేది. అలాంటిది ఒక 10-15 సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడున్న వాళ్ళు మా తాతగారు పెట్టిన విగ్రహాలు, రాళ్ళు కానీ ఏం లేవు ఇక్కడ. మొత్తము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత, ఈ ఆక్రమించుకున్న తర్వాత అన్ని పూజల ఆగమైనాయి. తర్వాత మేము బైనా దేవుడు కానీ బావి వద్ద ఇక్కడనే మన పెద్ద మట్ట దగ్గర పెద్ద మట్టను తీసుకువెళ్ళి చింత మట్టకు పెట్టిరాళ్ళు. చింత చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మొత్తం భాగస్తులుగా మేమే అన్నదమ్ములుగా ఉండి తలా ఇన్ని పంచుకొని ఈ విధంగా మేము జీవిస్తున్నప్పుడు ఇంత చింతపండు అమ్ముకొని మా కడుపుకి ఇంట్లో బయటికి వెళ్ళి మేము అమ్ముకొని మా కుటుంబాలు గడుపుతుండగా ఈ ఫారెస్టులు అక్రమంగా వచ్చి ఈ యొక్క మద్దిమడి గ్రామంలో ఉన్న చెంచులకి కావాల్సిన ఆస్తితాన్ని వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు నచ్చిన పేర్లు పెట్టుకురు. మద్దిమడుగును యాదవ్ మడుగు అంటారు. మద్దిమడుగు మరొక పేరు పెడతారు, ఫారెస్ట్ మడుగు అని పెట్టుకుంటారు. అంటే ఇట్లా ఇష్టానుసారంగా జీవితాలు జీవిస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఫారెస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తాత ముత్తాతల కంచి నడుస్తున్న పేర్లన్నింటినీ తుడిపేసి వాళ్ళ పేర్లుగా మార్చుకుంటారు. ఇప్పుడు మనం మధ్యమడుగు ఎంట్రీ కాగానే అనేక మంది భక్తులు వస్తుండ్రు. సదుపాయాలు కల్పించుకొని వాళ్ళ అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇంత మూల వాళ్ళ చెంచులకే ఉన్నది. అది చెంచులకు గుర్తింపు ఏంటంటే పెద్ద మట్ట. పెద్ద మట్ట అంటే చెంచులు చింతమట్టలోకి వచ్చి వాళ్ళ జీవనం సాధిస్తూ వాళ్ళకున్న కుల దేవతలను పూజిస్తూ వాళ్ళు జీవించే వాళ్ళు. చెట్టు లోపల కుళ్ళు కుత్తుతారు లేకుండా ఏ విధంగా అయితే మన చెట్టు మీద ఒక కాయ ఏ విధంగా అయితే పండుతో అట్లాంటి మనసులు కలిగిన మనుషులు ఈ అడవిలో ఎటువంటి చెట్టుకు కానీ, పాముకు కానీ, జంతువు కానీ ఎన్నడూ హాని చేయలే. కానీ వారి మీద పగబెట్టి ఈరోజు వాళ్ళు ఆక్రమించుకొని మా పేరు లేకుండా పెద్ద మట్టను చింతమట్టగా మార్చుకొని వాళ్ళు టూరిజంగా చేసుకోరు. కాబట్టి మాకు ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మాకైతే ఏమేమైతే హక్కులు ఉన్నాయో మాకు సరిగా తెలియదు. మా తల్లిదండ్రులు తాగి చనిపోయినరు. వాళ్ళు కూడా మాకు చెంచుల గురించి ఏం చెప్పలేదు, జాతుల గురించి ఏం చెప్పలేదు. అసలు మాకున్న ఆస్తిత్వాలు ఏమున్నాయో కూడా మాకు తెలియదు. ఇంతవరకు మాకు 9 తెగల విషయం కూడా మాకు తెలియదు. కాబట్టి ఈరోజు అన్న రామకృష్ణ ఆధ్వర్యంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మాకు ముందల భవిష్యత్తులో ఏంటంటే, మా హక్కులు ఏమేమైతే ఉన్నాయో ఆ హక్కులు కూడా మేము తెలుసుకునే విధంగా, కొట్లాడే విధంగా మాకు ప్రోత్సాహం అనేది మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంచెం మాకు ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ అడిగిన మా సంపాద ఏముందో అవన్నీ తెలియకనే మేము అన్ని విధాలుగా ఇక్కడ తూర్పు దిక్కును చూస్తే మాకు నకలగండి ఉంది. నకలగండి కూడా చెంచులకే సంబంధమైనది కానీ దాన్ని ఆక్రమించారు. యాబులబోతు మైసమ్మ ఉంది. ఇప్పటికి పెద్ద యాబులబోతున్న మాకు మధ్యమడి పక్కన 5 కిలోమీటర్ దూరంలో మా తాతలు, మా ముత్తాత అందరూ మైసమ్మ కాడ అందరూ పూజలు చేసేటోళ్ళు, అన్ని చేసేటోళ్ళు. ఈరోజు కూడా ఆ మైసమ్మను కూడా ఆక్రమించబోతున్నారు. కాబట్టి అది ఆక్రమించకుండా మన చెంచు వాళ్ళని అడిగితే కొంతమంది కులస్తులు ఆంధ్రోళ్ళు అడిగారు, అయ్యా మేము కూడా దాన్ని ఆక్రమించుకుంటారు, మీ చెంచోళ్ళు దీన్ని పట్టించుకుంటారు కదా, మేము ఆక్రమించుకుంటాం అంటే, అయ్యా ఇప్పుడు ఏమవుద్దు ఆక్రమించుకోవద్దు, ఒక 2 ఏళ్ళు మీరు చూడండి తర్వాత ఆక్రమించుకుందని వాళ్ళు కూడా కొన్ని మాటలు వాళ్ళు చెప్పి అలా ఆపున్నాం. అక్కడ కూడా మనకు మైసమ్మ ఉంది. మనకి తూర్పు దిక్కున ఇటు పడమర దిక్కు చూస్తే ఇటు మనకు తీగమాన వస్తుంది. తర్వాత ఇటు నక్కలగండి కృష్ణ రివర్ వస్తుంది. ఇటు చూస్తే మనకు ఆలాటము, ఇటు పడమర, ఇటు దక్షిణ చూస్తే మనకు చుట్టూ చూసాం కానీ మైసమ్మ దేవుళ్ళు, బైన దేవుడు, మన తాతలు మన ముత్తాతలు చేసిన దేవుళ్ళు ఉంటారు. కానీ ఈ ఫారెస్టులు వచ్చిన తర్వాత ఈ పూజలు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి మన దేవతలు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా దూరం భద్రాచలం నుంచి చాలా నుంచి మన టీం వచ్చింది, ఇక్కడ సూర్యక వచ్చారు. కానీ ఇక్కడ ఒక మైసమ్మ లేదు, బైన దేవుడు లేదు. ఎక్కడ చూసినా తుంపలు అయిపోయినాయి. అంటే మన రూపములను అక్రమంగా అన్నిటికీ రూపులేఖలు చేస్తూ ముందల భవిష్యత్తులో ఈ చెంచు 9 తెగలు అనేది కూడా ఉండకుండా చేసే
ప్లాన్ వాళ్ళు ఉండరు అని మేము గమనిస్తున్నాం, మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి మాకు ప్రత్యేక విషయం ఏంటంటే ముందల భవిష్యత్తులో ఇంకా మాకు మా విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో, ఏమైతే విగ్రహాలు ఆనే దాని గుంతలని బంగారం గుంతలని ఇంతింతలా గుంతలు మనం అక్కడ పోయి చూస్తే మైసమ్మ గుళ్ళు ఉన్నాయి అక్కడ లోపల. అది చూస్తే అవి మొత్తం ఇంతింతలా గుంత దాదాపు మనుషులు దాని గుంతలు తీసి అక్కడ చాలా మంది మనుషులు కూడా చచ్చిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈ టూరిజం పెట్టి ఇక్కడ ప్రేమికులని ఆదని ఇదని విచ్చలవిడమైన ఒక వింత ప్రపంచంగా తయారు చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మమ్మల్ని హేళన పాలు చేస్తుంది. కాబట్టి దయచేసి స్పందించండి. ఇది అక్రమాలు కట్టడాలు చాలా మోసకరమై, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా మనం చేసిన వాళ్ళ తప్పులు కూడా మనం కొంచెం సరి చేసుకుంటూ పోతే బాగుంటుంది. జనాలలో పార్టీ ఫీలింగ్లో పెట్టి జనాలు వాళ్ళకున్న ఆస్తిని పోగొట్టుకుంటారు. కాబట్టి ఇట్లాంటివి పోగొట్టకుండా మాలో ఇట్లాంటి చిచ్చిరేపు లేకుండా అది మాలో కూడా తప్పు ఉంది కాబట్టి మేము సరి చేసుకుంటూ మేము ముందుకు పోవాలంటే మా ఆదివాసీ బిడ్డల ప్రోత్సాహంతో, అదేవిధంగా మా పెద్దల ప్రోత్సాహంతో మేము ఇంకా ముందుకు పోతేనే తప్ప ఇంకా మేము ఇంకా ఇంకా వెనుకపోతే ఇంకా అట్నే మనం వెనుకపోతున్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. కాబట్టి ముందల భవిష్యత్తులో ఈ చింతమట్టను మరో 10 సంవత్సరాలలో ఇదే ఇక్కడే మంచి జాతర జరిగేటట్టుగా మీ వెనకటకాల ఏ విధంగా అయితే కోతుకమ్మ ఆడుతూ ఆటలు ఆడుతూ ఏ విధంగా అయితే ఒకరు అన్న తమ్ముడు చెల్ల అనుకుంటూ ఏ విధంగా అయితే ఒక ఒక అడవిలో అమ్మ ఒడిలో ఎలా నిద్రపోయామో ఆ నిద్ర అనేది మమ్మల్ని మొహమే నీళ్ళు చల్లి కొట్టి మమ్మల్ని లేచి తరుముకున్న చేసినట్టు చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. తక్షణమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలుసుకొని మా అయితే ఏవైతే హక్కులు ఉన్నాయో వెంటనే అవి వాళ్ళు చేసిన తప్పుని క్షమాపణ చెప్పి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాకున్న భూములు పొలాలు ఈరోజు మా చెంచులు సంపాదించుకున్న ఏదో కొంత చిన్న చెట్టు నరికి కొంచెం పత్తో జొన్నో కందో మా తాతలు అయితే కందులు వేసేవారు. నేను చూసినప్పుడైతే ఆందాలు వేసేవారు. ఆ ఆందాలు ఇప్పుడు వేసుకుందామంటే ఆందాలు కూడా దొరుకుతలేదు. అంటే విచిత్రమైన కల్తీ పదార్థాలే కల్తీ పంటలే మేము కూడా ఎంతో మా జాతి అంతరించిపోతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ స్పందించి మాకైతే ఈ మధ్యమడి గ్రామంలో ఏమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులని మాకు దక్కేటట్టు మా విగ్రహాలు ఏవైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా తోబడి ఉన్నాయి. కాబట్టి ఎన్ని అక్రమ కొంచెం మీరు పెద్దల దృష్టి తీసుకుపోయి దీనికి కొంచెం చర్యలు తీసుకొని మాకు ఏమేమైతే రావాల్సిన ఉందో మాకు మీ సొమ్ము మాకు వద్దు. మా సొమ్మే మాకే కావాలి. మా సొమ్ము దగ్గరికి మీరు రావద్దు. మీ సొమ్ము దగ్గర మీరు రాం. మీ గవర్నమెంట్ సంబంధించిన పట్టాలు ఏమైతే ఉన్నాయో అక్కడ మీరు రాం. మీ ఫ్లాట్లు కావచ్చు, అంతస్తులు కావచ్చు, భవనాలు కావచ్చు, మీ గవర్నమెంట్ నుంచి మీ రికార్డులో ఏమైతే ఉన్నాయో అవి మాకు ఒక్క ఇంచు కూడా వద్దు. మాకు సంపాదించుకున్న మా స్థిరత్వము మా తాతలు ముత్తాలు సంపాదించిన మాకు ఇస్తే అదే గొప్ప. మీరు సహకరించిన వాళ్ళు అయితే, మీరు పుణ్యం కట్టుకున్న వాళ్ళతో సచిన తర్వాత మనం ఏం తీసుకోపోం. కనీసం మన పిల్లలకు మన పిల్లల తరానికి ఒక ఆస్తిత్వమైనా మీరు ఇస్తారని ఒక ఆశతోటి ఈ కొద్ది మాటలు. జై ఆదివాసి. జై ఆదివాసి. జై ఆదివాసి.